వెల్కమ్ టు టీవీ24 న్యూస్. ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా కోవూరులో జనసేన నక్కల శివకృష్ణ, నెల్లూరు జిల్లా ఐటీ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో గునుకుల కిషోర్, నూనె మల్లికార్జున యాదవ్, కోవూరు ఎస్ఐ కలిసి కోవూరు బజార్ సెంటర్లో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పవన్ కళ్యాణ్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. అందులో భాగంగా వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నక్కల శివకృష్ణ, గునుకుల కిషోర్, నూనె మల్లికార్జున యాదవ్, కోవూరు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ24 న్యూస్ ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు సరికొత్త వార్తలతో టీవీ24 న్యూస్. నమస్కారం. నా పేరు శివకృష్ణ నక్కల, జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ఐటీ విభాగం కోఆర్డినేటర్ మరియు కోవూరు నియోజకవర్గం జనసేన పార్టీ. ముందుగా నెల్లూరు జిల్లా మరియు కోవూరు నియోజకవర్గం ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఏదైతే మా పెద్ద ఆయన జాతీయ మీడియా అధికార ప్రతినిధి, నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయన్న గారి సూచనలతో ఈరోజు మా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గారు, గునుకుల కిషోర్ గారు, అదేవిధంగా మా మండల అధ్యక్షుడు అల్తాఫ్ గారు, కొడవలూరు మండల అధ్యక్షుడు సోలంబాబు గారు, మిగతా ఐటీ విభాగం నాయకులు, జన సైనికుల సమక్షంలో కోవూరు నియోజకవర్గం బజార్ సెంటర్లో ఏదైతే జనసేన పార్టీ మూల సిద్ధాంతం ఉందో పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో ఈరోజు వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి వినాయకులను ఇక్కడ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. కళ్యాణ్ గారి స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన ఏ కార్యక్రమం కూడా చేపట్టినా సరే పర్యావరణాన్ని, ప్రకృతిని దృష్టిలో పెట్టుకుని ప్రతి కార్యక్రమాన్ని కూడా డిజైన్ చేస్తారు. జనసేన పార్టీ ముఖ్య సిద్ధాంతాలైనటువంటి పర్యావరణాన్ని పరిరక్షించండి అనే అంశంలో భాగంగా రేపటి వినాయక చవితి పురస్కరించుకొని మట్టితో చేసిన వినాయకుడిని పూజించండి అని చెప్పి మన జనసేన పార్టీ కోవూరు నియోజకవర్గ నాయకులు నక్కల శివకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మట్టి బొమ్మలు పంపిణీ చేయడం జరిగింది. కోవూరులో సమన్వయంతో మండల అధ్యక్షులతో అందరితో కూడా కలిసి జనసేన పార్టీ ఐటీ జిల్లా కోఆర్డినేటర్గా ఉన్నట్టు మా నక్కల శివకృష్ణ గారు జనసేన పార్టీ కార్యక్రమాలన్నింటినీ కూడా చక్కగా ముందుకు తీసుకెళ్తారు. మొన్నటి క్రియాశీలక సభ్యత్వంలో కానీ జన్మదినం నాడు పవన్ కళ్యాణ్ గారు సూచించినట్టుగా పచ్చదనాన్ని కాపాడండి, చెట్లను నాటండి అని చెప్పిన కార్యక్రమంలో కానీ ఈరోజు వినాయక చవితికి సంబంధించిన పర్యావరణం కాపాడే విధానాలు అయితే చక్కగా ముందుకు తీసుకెళ్తారు. పరివారాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్లాస్టిక్ పాలిస్ని పారదోలాలి. పర్యావరణ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు పర్యావరణం కాలుష్యం కాకుండా చూడాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ప్లాస్టిక్ పేపర్స్ అయితే ఉంది. ఇలాంటి అంతా ముఖ్య ఉద్దేశం కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన నినాదం ఇది పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాలు అయితేనేవి, ఆయన జన్మదిన వార్షికోత్సవాలలో ఎన్ని కార్యక్రమాలు, బ్లడ్ క్యాంపులు అయితేనేవ్వండి, ప్రజలకు ఆదరణ గల కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగింది. 6 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించడం ఎంతో శుభపరిణామం. ఈరోజు వినాయక చవితి సందర్భంగా కోవూరు మండలంలో కోవూరు గ్రామంలో జనసేన పార్టీ నాయకులు మట్టి గణపతిని ఫ్రీగా జనాలకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా మంచి కార్యక్రమం. వాతావరణానికి ఈ మట్టి గణేష్ను వికరించడంలో ఇదొక భాగంగా జనసేన కోవూరు గ్రామంలో నేను వాళ్ళని ప్రజలు కూడా చాలా పర్యావరణానికి హానికరంగా అదేవిధంగా
ట్రాఫిక్ కూడా అంతరాయం జరగకుండా పోలీసులు కూడా సహకరించి ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఆశిస్తున్నాను.